Hello all, welcome back to my channel. Today we are going to discuss important questions LLB ఎగ్జామ్ ఓరియంటెడ్గా కాంట్రాక్ట్ లాలో ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ హూ ఈస్ రైటింగ్ ఎల్ఎల్బి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. సో లేదా లా ఆఫ్ కాంట్రాక్ట్స్ ఈజ్ నాట్ ద హోల్ లా ఆఫ్ అగ్రిమెంట్స్ నార్ ఇట్ ఈస్ ద హోల్ లా ఆఫ్ అబ్లిగేషన్ డిస్కస్. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ రాసేటప్పుడు సో ఏవైతే నేను ఇక్కడ ఇచ్చానో ఈ హెడ్డింగ్స్ వచ్చేలాగా ట్రై చేయండి. అండ్ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇంట్రడక్షన్లో సో మీరు ఏదైతే మెయిన్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది లేదా హార్ట్ ఆఫ్ ద పాయింట్ అనేది ఉంటుంది ఒక క్వశ్చన్కి. సో ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ అనేది మీ ఇంట్రడక్షన్లో వచ్చే విధంగా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్స్, ఇంపార్టెంట్ సెక్షన్స్ కానీ కేస్ లాస్ ఇట్లాంటివి, కేస్ లాస్ కాదులేండి, ఇంపార్టెంట్ సెక్షన్స్ లేదా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో మీరు ఒక సినాప్సిస్ లాగా ఇంట్రడక్షన్లోనే ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఎందుకు అని అంటే ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టార్టింగ్ అండ్ ఎండింగే బాగా చూస్తారనమాట. కాబట్టి ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ అనేది మీరు నీట్గా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు మ్యాక్సిమం స్కోర్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు హెడ్డింగ్స్ ఏం విధంగా వాడుకోవచ్చు అంటే ఇంట్రడక్షన్, సో నేను చెప్పినట్టు సినాప్సిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. Definition of agreement, definition of a contract, say essential elements of valid contract, differences between agreement and contract, why all agreements are not contracts, illustrations or examples, and final గా conclusion. సో మీరు ఈ హెడ్డింగ్స్ నేర్చుకుంటే లేదా ఈ ఒక్క క్వశ్చన్ నేర్చుకుంటే మీకు షార్ట్ క్వశ్చన్స్లో అగ్రిమెంట్ అయినా రావచ్చు, కాంట్రాక్ట్ అయినా రావచ్చు, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయినా ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో మీకు ఏదర్ షార్ట్ క్వశ్చన్లో అయినా, లాంగ్ క్వశ్చన్లో అయినా, లేదా కేస్ లాస్ట్లో మనకి 18 మార్క్స్ 20 మార్క్స్ ఉంటాయి కదా, అవి కూడా ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఎంటైర్ కాంట్రాక్ట్ అనేది అగ్రిమెంట్, కాంట్రాక్ట్, వ్యాలిడ్ కాంట్రాక్ట్ వీటి మీదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు షార్ట్ క్వశ్చన్స్ అయినా, ఒకవేళ లాంగ్ది రాకపోతే షార్ట్స్ అయినా మీకు ఖచ్చితంగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ అగ్రిమెంట్ బికమ్స్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ అ లాఫుల్ కన్సిడరేషన్. సో లేదా లీగాలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో ఈ క్వశ్చన్ వస్తే కనుక మీరు యాజ్ యూజువల్ ఇంట్రడక్షన్, మీనింగ్ ఆఫ్ కన్సిడరేషన్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్. సో బేసిక్గా కన్సిడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు షార్ట్ క్వశ్చన్లో కూడా డైరెక్ట్గా కన్సిడరేషన్ అని ఇస్తారనమాట, లేదా మీకు లాంగ్ క్వశ్చన్లో అయితే ఈ విధంగా అడగచ్చు. అండ్ ఇంపార్టెంట్గా మీరు రాయాల్సింది ఏంటంటే సెక్షన్ 23 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాయండి, లీగాలిటీ ఆఫ్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ వెన్ కన్సిడరేషన్ ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్లాఫుల్, ఎగ్జాంపుల్ కేస్ లాస్ ఉన్నాయి లేదా ఎగ్జాంపుల్స్ ఉన్నా మీకు కన్సిడరేషన్ అంటే అర్థమవుతుంది, దానికి రిలేటెడ్గా రాస్తే మీకు ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనమాట. అంటే ఆన్సర్ ఎలాబరేట్ చేసుకోవడానికి కేస్ లాస్ కానీ ఇల్లుస్ట్రేషన్స్ యూజ్ చేస్తే. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ లాఫుల్ అండ్ అన్లాఫుల్ అగ్రిమెంట్స్. అండ్ ఫైనల్గా కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్, వాట్ ఆర్ ఇట్స్ ఎక్సెప్షన్స్. సో ఇంట్రడక్షన్ రాయండి, ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ డాక్ట్రిన్ కదా ఇది. సో ఆ డాక్ట్రిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిన్ టర్మ్ మీనింగ్ ఏంటి, అసలు ప్రివిటీ అంటే ఏంటి, కాంట్రాక్ట్ అంటే ఏంటి, సంథింగ్ ఇలా డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి సెక్షన్ రిలేటెడ్గా, దానికి రిలేటెడ్గా. అలాగే కేస్ లాస్ ఉంటాయి దీనికి రిలేటెడ్గా, ఆ ఎగ్జాంపుల్స్ కూడా రాయండి. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీకి, అవి ఖచ్చితంగా రాయడానికి ట్రై చేయండి. సో ఒక్కొక్క పాయింట్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని పారాగ్రాఫ్ వైజ్ సబ్ హెడ్డింగ్స్ పెట్టుకొని రాయండి. అండ్ సబ్ హెడ్డింగ్స్ కానీ హెడ్డింగ్స్ కానీ రాసేటప్పుడు మాకైతే సీనియర్స్ అలాగే చెప్పారంటే బ్లాక్, బ్లూ అని వాడండి, మిగతావి ఏమి వాడకూడదు అనేసి. కానీ మా బ్యాచ్లో రాశారు, మంచి మార్క్స్ కూడా వచ్చాయన్నమాట. కలర్ అంటే గ్లిటర్స్ ఉంటాయి కదా, లైక్ పింక్, మరి రెడ్, గ్రీన్ కాకుండా మిగతా కలర్స్, లైట్ వైలెట్ కలర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని తీసుకొని హెడ్డింగ్స్ రాసిన తర్వాత కింద అండర్లైన్ ట్రై చేయండి. వద్దు అది అనుకుంటే పెన్సిల్ తీసుకొని వేవ్స్ లాగా కానీ కొంచెం డిజైన్గా రాయడానికి ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఉంటుంది. అలా వద్దు మాకు పాస్ అయితే చాలంటే మీరు బ్లాక్, బ్లూ తీసుకొని వెళ్ళి రాసేసి రండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బార్డర్స్ వేయడానికి ట్రై చేయండి. మీకు బుక్లెట్ ఇస్తారు కదా 24 పేజెస్. సో బుక్లెట్లు బార్డర్స్ స్కేల్ తీసుకొని బార్డర్స్ వేయడానికి ట్రై చేయండి. అంత టైం ఉండదు, బట్ లాస్ట్లో అయినా మీరు ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు రాసే ఆన్సర్ ఎక్కువగా రాయకపోయినా మీరు కొంతమందికి ఎలాబరేట్ చేయడం రాదు, మేబీ ఇంగ్లీష్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అలా.
సో బార్డర్స్ వేస్తే అంటే కవర్ అయిపోతుంది, మీకు ఎక్కువ రాసినట్టు ఉంటుంది. 24 పేజెస్ కవర్ చేస్తే కరెక్షన్ చేసిన వాళ్ళకి కూడా బాగా రాశారు, బాగా బార్డర్స్ మెయింటైన్ చేశారు అనే ఫీలింగ్ వస్తుంది. సో మీరు సరిగా రాయకపోయినా కూడా కొన్ని చోట్ల మార్క్స్ తెచ్చుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ కాంట్రాక్ట్ విత్ మైనర్ ఈజ్ వాయిడ్, ఎగ్జామైన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ద లా రిలేటింగ్ టు మైనర్స్ అగ్రిమెంట్స్ ఇన్ డీటెయిల్. సో క్వశ్చన్ని డిఫరెంట్గా అడగచ్చు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా కూడా అడగచ్చు. సో ఏ విధంగా అడిగిన, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఉంది మొహరి బీబీ వర్సెస్ ధర్మదాస్ కేసు. సో ఈ కేసులో జరిగిన దాన్ని ఇండైరెక్ట్గా క్వశ్చన్లో అడిగేసి చెప్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా కెపాసిటీ ఆఫ్ మైనర్, కాంట్రాక్చువల్ కెపాసిటీ ఆఫ్ మైనర్ అనే ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఫస్ట్ అది క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలంటే మీరు ఈ ఆన్సర్ అనేది తెలిసి ఉండాలి. ఫస్ట్ ఈ కేసులలో ఏం జరిగిందనేది తెలియాలి. సో మీరు గూగుల్ కానీ ఇట్లా రీసెర్చ్ చేసుకోండి, లేదా బుక్స్ ఉంటే బుక్స్లోనే ఈ కేసులా ఉంటుంది. సో దాని యొక్క డీటెయిల్స్ చదువుకొని వెళ్ళండి. అలా చదువుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే మీకు ఇది 20 మార్క్స్లో కూడా 18 మార్క్స్ వస్తాయి మీకు మేబీ. అక్కడ ఖచ్చితంగా ఇది వస్తుంది అనమాట, కెపాసిటీ ఆఫ్ మైనర్ గురించి. లేదు ఈ ఎగ్జామ్లో రాకపోయినా మీకు నెక్స్ట్ సెమిస్టర్లో ఫ్యామిలీ లా ఉంటుంది, అక్కడ మైనర్ అనే కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది. సో అక్కడ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎక్కడ మైనర్ ఉన్నా ఈ కేసులో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆ కేసులో ఏం జరిగింది, జడ్జిమెంట్ ఏమొచ్చింది అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మీరు ఎలాబరేట్ చేసుకోవచ్చు, ఆన్సర్ ఎక్కువ రాయొచ్చు, స్కోర్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తే కెపాసిటీ ఆఫ్ మైనర్ గురించి వస్తే, సో ఇంట్రడక్షన్ రాయండి అండ్ ఇంపార్టెంట్ కేసులా ఇది రాయండి. నెక్స్ట్ కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ మైనర్స్ కాంట్రాక్చువల్ కెపాసిటీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మైనర్ అండ్ కాంట్రాక్ట్ ఫర్ నెసెసరీస్ సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో ఇది మీకు 20 మార్క్స్లో కూడా అడగచ్చు, 18 మార్క్స్లో ఏ విధంగా అడుగుతారో నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఒక ఏ అనే పర్సన్ మైనర్, బి అనే పర్సన్ గార్డియన్. సో మైనర్ యొక్క ప్రాపర్టీ గార్డియన్ దగ్గర ఉంది. గార్డియన్ మైనర్కి తెలియకోకుండా, సో మైనర్కి నెసెసరీ అంటే ఎడ్యుకేషన్ ఫీజు కానీ, లేదా ఆయనకి ఫుడ్ రిలేటెడ్గా, లేదా క్లోత్స్ రిలేటెడ్గా ఆయన ప్రాపర్టీని సేల్ చేసేసి ఆయన మైనర్కి నెసెసరీస్ కోసం ఖర్చు చేశాడు, ఆయన సేల్ చేసేసారు ఆ ప్రాపర్టీ వితౌట్ మైనర్కి మెజారిటీ రాకుండానే. ఆయనకి మైనర్గా ఉన్నప్పుడు ఆయన అడిగినా అడగకపోయినా ఎటువంటి వాల్యూ ఉండదు. సో సేల్ చేస్తారు, ఇది వ్యాలిడా అవునా కాదా అని క్వశ్చన్ అడుగుతారు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ గురించి కొంచెం చదువుకొని వెళ్ళండి, ఇది క్వాసీ కాంట్రాక్ట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ మైనర్ యాజ్ అ పార్ట్నర్ ఆర్ ఏజెంట్. ఒకవేళ మైనర్ పార్ట్నర్గా ఉండొచ్చు, ఏజెంట్గా ఉండొచ్చు అనేది కూడా ఇంపార్టెంట్. గార్డియన్స్ కాంట్రాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్, కాంట్రాక్ట్స్ బై మైనర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అప్రెంటిస్షిప్. ఇక్కడ ఉన్న కేసు ఇదే అనమాట, మొహరి బేబీ వర్సెస్ ధర్మదాస్ కేసు అని ఉంది కదా. సో ఈ కేసులలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇదే, గార్డియన్స్ కాంట్రాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ అనేది. సో నెక్స్ట్ కాంట్రాక్ట్స్ బై మైనర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్. సో ఈ హెడ్డింగ్స్ రాయడానికి ట్రై చేయండి మీరు మైనర్ గురించి వస్తే. నెక్స్ట్ వచ్చేసి హౌ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఎఫెక్టెడ్ వెన్ ఫ్రీ కన్సెంట్ ఈజ్ ఆబ్సెంట్. గుర్తుపెట్టుకోండి, ఆ మైనర్ గురించి ప్లస్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్ అని ఫస్ట్లో డిస్కస్ చేసాం కదా అదిను. సో ఇది ఖచ్చితంగా మీకు ఏదో ఒక విధంగా క్వశ్చన్ అయితే గ్యారంటీ, షార్ట్ క్వశ్చన్ అయినా లాంగ్ క్వశ్చన్ అయినా. సో నేను ఇందులో మీకు కొన్ని ఉంటాయన్నమాట, సెక్షన్ 14, 15, 16, 17, 18, 20, 22. సో ఈ 6-7 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 7 కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే సో 4 మార్క్స్లో వస్తాయి మ్యాక్సిమము. మీకు ఈవెన్ లాంగ్ క్వశ్చన్లో కూడా అడగచ్చు అనమాట, క్వశ్చన్ డిఫరెంట్గా అడగచ్చు, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇక్కడ పైన క్వశ్చన్ చూడండి, హౌ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఎఫెక్టెడ్ వెన్ ఫ్రీ కన్సెంట్ ఈజ్ ఆబ్సెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ కాంట్రాక్ట్ లా. సో ఈ క్వశ్చన్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ ఫ్రీ కన్సెంట్ అని ఉంటుంది, లేదా షార్ట్ క్వశ్చన్లో డైరెక్ట్గా ఫ్రీ కన్సెంట్ అని ఇస్తారు. కొన్నిసార్లు ఏంటంటే క్వశ్చన్ అని, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని, లేదా ఫ్రాడ్ అనేసి, లేదా మిస్రిప్రజెంటేషన్ సంథింగ్ ఇలాగ ఉంటాయన్నమాట హెడ్డింగ్స్. సో అవి సపరేట్గా అడగచ్చు, క్వశ్చన్ లేదా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్ అని కానీ, మిస్రిప్రజెంటేషన్, మిస్ ఫ్యాక్ట్ అని ఇంకోటి ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దానికి నేను షార్ట్ కట్కి పెట్టుకున్నాను కఫమ్ అనేసి. సో సి అంటే క్వశ్చన్, యూ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఎఫ్ అంటే ఫ్రాడ్, అండ్ నెక్స్ట్ ఎం అంటే మిస్రిప్రజెంటేషన్, ఎం అంటే ఇంకొక ఎం అంటే మిస్టేక్. సో వీటి రిలేటెడ్గా సెక్షన్ ఇవన్నమాట, 14, 15, 16, 17, 18 అండ్ లాస్ట్ వాటికి 20 నుంచి 22 వరకు లాస్ట్
మిస్టేక్ అని ఉంటుంది అనమాట. సో మిస్టేక్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, మిస్టేక్ ఆఫ్ లా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని, అవి ఇంపార్టెంట్. సో ఏ విధంగానే అడగొచ్చు. షార్ట్ క్వశ్చన్లో డైరెక్ట్గా క్వశ్చన్ అని అడగొచ్చు, లేదా కొన్నిసార్లు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని అడగొచ్చు, కొన్నిసార్లు ఫ్రాడ్ అని అడగొచ్చు, మిస్‌రెప్రజెంటేషన్ అని అడగొచ్చు, లేదా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ మిస్టేక్ ఆఫ్ లా అని కూడా అడగొచ్చు. ఇది మీకు లాంగ్ క్వశ్చన్లో కూడా ఇంపార్టెంట్. కేస్ లాస్ ఉంటాయి కదా, అక్కడ కూడా వస్తాయి అనమాట ఈ సెక్షన్స్ రిలేటెడ్గా. సో కాబట్టి ఫ్రీ కన్సెంట్ అనేది ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేసుకోండి, లేదా ఇలా షార్ట్ కట్స్ కీస్ అయినా పెట్టుకొని ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్. ఒకవేళ ఫ్రీ కన్సెంట్ లేకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. సో క్వశ్చన్ అడిగినప్పుడు ఊరికే సెక్షన్ 14, 15 కోయర్షన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఊరికే రాయడం కాదు, దాని గురించి ఈచ్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని కొన్ని కేసు లాస్ కూడా ఉన్నాయి. సో ఆ కేస్ లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్ కేస్ లాస్ రాసిన తర్వాత. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఇది లాంగ్ క్వశ్చన్లో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మీకు 20 మార్క్స్ వస్తాయి కదా కేస్ లాస్, మీకైతే 18 మార్క్స్ ఉంటాయి. సో అందులో ఇంపార్టెంట్ అనమాట సెక్షన్ 56 గురించి, ఎస్పెషల్లీ ఫ్రస్ట్రేషన్, డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని ఉంటుంది. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడగరు, మీకు దీనికి రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ మీరు చదివేటప్పుడు వస్తాయి. ఆ ఎగ్జాంపుల్ రిలేటెడ్గా మనకు డైరెక్ట్గా లాంగ్ 20 మార్క్స్లో కేస్ లాస్ ఉన్నాయి కదా అక్కడ వస్తాయి అనమాట. సో వచ్చినప్పుడు మీరు ఒకవేళ 18 మార్క్స్ కానీ 12 మార్క్స్కి వస్తే కనుక ఈ విధంగా హెడ్డింగ్స్ పెట్టుకోండి. ఇంట్రొడక్షన్, మీనింగ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, లీగల్ ప్రొవిజన్ సెక్షన్ 56 గురించి, కండిషన్స్ ఫర్ డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ టు అప్లై, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఈవెంట్స్, లీడింగ్ కేస్ లాస్, ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డాక్ట్రిన్ డస్ నాట్ అప్లై వెన్, అండ్ నెక్స్ట్ కన్క్లూజన్. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వార్ టైంలో ఒక ఒక పాకిస్తాన్కి ఇండియాకి కాంట్రాక్ట్ ఉంది ఒకటి, అజూమ్ దట్. సో సడన్గా ఒక ఇండియాకి పాకిస్తాన్కి వార్ వచ్చింది. సో అలాంటి టైంలో ఆ యొక్క కాంట్రాక్ట్ అనేది ఎలిజిబుల్ అవుతుందా లేదా, ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. క్వశ్చన్స్ అడుగుతారు డైరెక్ట్గా మీకు 20 మార్క్స్లో. సో లేదా మీరు ఇలా లాంగ్ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు రాయొచ్చు అనమాట. సో దీని గురించి కొంచెం సెక్షన్ 56 గురించి చదివి హైలైట్ చేసుకోండి ఆన్సర్లు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ ఇప్పటి వరకు ఎలా చేయాలనేది చూసాము, ఇప్పుడు డిశ్చార్జ్ ఎలా చేయాలనేది అనమాట. సో క్వశ్చన్ వచ్చినప్పుడు మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్, కేస్ లాస్, కన్క్లూజన్, ఇంట్రడక్షన్ రాయండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, నేను చెప్పాను చూడండి, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్ ఫస్ట్ క్వశ్చన్, అండ్ తర్వాత మైనర్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్వాసీ కాంట్రాక్ట్స్ అనమాట. సో ఇది కూడా సేమ్ మీకు షార్ట్స్లో వస్తుంది, లేదా లాంగ్ క్వశ్చన్లో అయినా వస్తుంది, ఫైనల్గా కేస్ లాస్లో కూడా వస్తుంది అనమాట క్వాసీ కాంట్రాక్ట్స్ అనేది. సో డైరెక్ట్గా కొన్నిసార్లు ఇట్లా క్వాసీ కాంట్రాక్ట్స్ అని అడుగుతారు, ఇండైరెక్ట్గా క్వశ్చన్ కొన్నిసార్లు అడుగుతారు. ఎలా అడగచ్చు అంటే, ఎన్యూమరేట్ ద సిచ్యువేషన్ వేర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ట్రీట్స్ ఎ సిచ్యువేషన్ యాజ్ అ కాంట్రాక్ట్ ఈవెన్ వెన్ దెర్ ఈజ్ నో అగ్రిమెంట్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక పర్సన్ ఏ బి మధ్యలో అగ్రిమెంట్ ఉండదు, కానీ అది కూడా ఒక ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లాగా ట్రీట్ చేస్తాం. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇండైరెక్ట్గా అడుగుతారు. సో ఈ ఇలా ఇండైరెక్ట్గా ఒక కాంట్రాక్ట్ కావాలి అంటే అది ఖచ్చితంగా క్వాసీ కాంట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకొని క్వాసీ కాంట్రాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్, మీనింగ్ ఆఫ్ క్వాసీ కాంట్రాక్ట్, ఫీచర్స్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వాసీ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఒక 5 కాంట్రాక్ట్స్ ఏమో ఉంటాయి. సో అవి రాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడానికి, ఒక అమెజాన్, నేను ఎటువంటి ఆర్డర్ పెట్టలేదు అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను, బట్ డెలివరీ బాయ్ వచ్చేసి మా ఇంటి అడ్రస్కి డెలివరీ చేసేసారు. సో నేను ఆర్డర్ చేయలేదు అని చెప్పుకోకుండా డైరెక్ట్గా ఆ పార్సల్ తీసుకొని మా ఇంట్లో యూస్ చేసుకున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ డెలివరీ బాయ్ మళ్ళీ వచ్చాడు, వచ్చి మీకు పార్సల్ ఇచ్చాను, అది నేను మిస్టేక్గా ఇచ్చాను, మీకు కాదు అది వేరే వాళ్ళకి ఇవ్వాలి, రాంగ్ అడ్రస్లో నేను ఇచ్చాను అని చెప్తే, మీరు నేను అడిగాను మీరు ముందు ఇచ్చారు, నేను ఇవ్వను మళ్ళీ అని అంటే కుదరదనమాట యాజ్ పర్ క్వాసీ కాంట్రాక్ట్. సో దానికి రిలేటెడ్గా ఉంటాయి అనమాట ఈ క్వాసీ కాంట్రాక్ట్లో కాన్సెప్ట్. సో అది మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కేస్ లాస్ ఉంటాయి, ఖచ్చితంగా చూసుకోండి. ఇది కేస్ లాస్ 20 మార్క్స్లో రెఫరెన్సెస్ కేసెస్ కింద కూడా రాయాల్సి వస్తుంది. అండ్ ఫైనల్గా కన్క్లూజన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మెంట్ బై స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. సో ఇప్పుడు నేను 3 చెప్పాను కదా. సో మనకు కాంట్రాక్ట్లలో చాప్టర్స్ ఉంటాయి కదా, ఫైనల్గా ఒక చాప్టర్ మొత్తం స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ గురించి ఉంటుంది. సో ఇది చదవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది మీరు అర్థం చేసుకోవడానికి, ఎస్పెషల్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా. బట్ రియల్ టైంలో మనకు సివిల్ కేసెస్ అన్నీ కూడా, లేదా కొన్ని కాంట్రాక్ట్ కేసెస్ కూడా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ కిందనే ఉంటాయన్నమాట.
సో అది రియల్ టైమ్‌లో చాలా ఇంపార్టెంట్. బట్ ఎగ్జామ్ ఓరియెంటెడ్‌లో ఎస్పెషల్లీ నేనైతే ట్రై చేశాను చదవడానికి కాన్సెప్ట్‌ని. కొంచెం టఫే అనమాట. మొత్తం ఒక యాక్ట్‌లో ఉన్నవన్నీ గూడా ఒక క్వెషన్‌లో రాయాల్సొస్తది. టైమ్ అంతా వేస్ట్ అవుతదనేసి చాలామంది దీన్ని వదిలేస్తారు గానీ, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో 2 కైండ్ 2 క్వెషన్స్ మేబీ డిఫరెంట్‌గా అడగొచ్చు గానీ, ఖచ్చితంగా స్పెసిఫిక్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ గురించయితే ఉంటది. మీకు అర్థమవుతే చదవండి. ఇది కూడా ఇంపార్టెంటే ఇది. సో, ఇంట్రడక్షన్, మీనింగ్ ఆఫ్ స్పెసిఫిక్ పెర్ఫార్మన్స్. ఇందులో లీగల్ ప్రొవిజన్ ఏముంది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963లో. అండ్ నెక్స్ట్ 2080లో కొన్ని చేంజెస్ చేశారనమాట ఈ యాక్ట్‌కి. సో, అప్పుడు ఇలా చేశారు. అండ్ నెక్స్ట్ కేస్‌ల ఎగ్జాంపుల్, కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యామేజెస్ గురించనమాట. కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే డ్యామేజెస్ అవుతాయి గదా! కాంట్రాక్ట్ చేయలేదు. సమ్‌వన్ అవతల ఏ అని, బి అని మధ్యలో కాంట్రాక్ట్ ఉంది. బి సడెన్‌గా ఆ కాంట్రాక్ట్‌ని బ్రీచ్ చేసేసారు. అట్లాంటప్పుడు డ్యామేజెస్ ఎలా చేయాలి? అండ్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట ఈ క్వెషన్‌కి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం గాదు గానీ కొన్ని సార్లు అడగొచ్చు. ఎస్పెషల్లీ మేబీ షార్ట్ క్వెషన్‌లో అడగొచ్చనమాట ఇది. సో, ఇలా వచ్చినప్పుడు ఇంట్రడక్షన్, డెఫినిషన్ ఆఫ్ డ్యామేజెస్, ప్రిన్సిపల్స్ గవర్నింగ్ పేమెంట్ ఆఫ్ డ్యామేజెస్, టైప్స్ ఆఫ్ డ్యామేజెస్, కేస్ లాస్ ఉంటాయి ఇందులో చాలా ఇంపార్టెంట్. అంటే మన ఈ ఎగ్జామ్‌కి ఓరియెంటెడ్ కాదు గానీ, ఇలా మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కన్క్లూజన్. సో, దట్స్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ క్వెషన్స్ ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను ఆన్సర్ చేయడానికి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.